గంజాయి 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 గతంలో ఈ మత్తు పదార్థం పేరు ఎప్పుడో ఒకసారి వినిపించేది. డ్రగ్స్ పరిస్థితి అంతే. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండింటికి ఆంధ్రప్రదేశ్ కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా ఆ పేరు వినబడినా వేళ్లన్నీ ఏపీ వైపే చూపించడమే అందుకు నిదర్శనం. మత్తు పదార్థాలు విచ్చలవిడిగా దొరుకుతూ ఉండడం, తెలిసి తెలియని వయసు కావడంతో విద్యార్థులు దానికి బానిసలుగా మారారు. ప్రజల్లో నేర ప్రవృత్తి పెరిగేందుకు పరోక్షంగా కారణమైందనే విమర్శలు వెల్లువెత్తాయి. వైసీపీ సర్కారు ఈ అంశాన్ని గాలికొదిలేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ సర్కార్ మాదక ద్రవ్యాల భూతం భరతం పట్టాలనే ఆలోచనలో ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మత్తు మాఫియాపై ఉక్కు పాదం మోపేందుకు సిద్ధమయ్యే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. గంజాయి భూతాన్ని తరిమి కొట్టే విషయంలో ఏపీ సర్కారు ముందున్న సవాళ్లపై ఇన్సైడ్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో కొలువు తీరిన ఎన్డీఏ సర్కార్ మత్తు మాఫియా భరతం పట్టాలని భావిస్తోంది. ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ గంజాయి ఇతర మాదక ద్రవ్యాల అంశాన్ని పదే పదే ప్రస్తావించిన విషయాన్ని ప్రజలు గుర్తు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాఫియా ఉక్కుపాదం మోపుతామన్న హామీ మేరకు ఈ దిశగా చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు. గంజాయి భూతాన్ని పారదోలేందుకు కొత్త సర్కార్ కార్యాచరణ ప్రణాళికను ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి సమర్థులైన అధికారులు సిబ్బందిని నియమించాలని సూచిస్తున్నారు. ఫ్యాన్ పార్టీ పాలనలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు అంటిముట్టనట్టుగా వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి. అధికార పార్టీ నేతల ఒత్తిడికి లొంగి గంజాయి డ్రగ్స్ అక్రమ రవాణాను చూసి చూడనట్లుగా వదిలేశారనే ఆరోపణలు లేకపోలేదు. రాష్ట్రంలో కొలువు తీరిన కొత్త ప్రభుత్వం వీటిపై దృష్టి పెట్టాల్సి ఉంది. వైసీపీ పాలనలో రాష్ట్రం అభివృద్ధికి నోచుకోకపోగా మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలకు అడ్డాగా మారింది. ప్రగతికి చిరునామాగా ఉండాల్సిన రాష్ట్రం గంజాయికి కేంద్రంగా తయారైంది. రాష్ట్రంలో అత్యంత ప్రమాదకర స్థాయికి వినియోగం చేరింది. 15 ఏళ్ల ప్రాయం నుంచే యువతకు అలవాటుగా మారుతూ విద్యా సంస్థలను ముంచెత్తింది. రాష్ట్రంలో ఒకప్పుడు ఈ మత్తు మందు దొరకటమే గగనం. కానీ జగన్ జమానాలో ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చినంత సులభంగా దొరికేది. వైసీపీ ప్రభుత్వ అసమర్థత, చేతకానితనంతో అంగడి సరుగ్గా మారింది. ఆ వీధి ఈ రోడ్డు అనే తేడా లేకుండా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో మత్తు జాడ్యం వేళ్లూనుకుంది. విశాఖ మన్యం గంజాయి సాగుకు అడ్డాగా మారింది. ఇక్కడి నుంచి ఏటా కోట్ల విలువైన గంజాయి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ విదేశాలకు తరలుతోందని ఓ అంచనా. ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా ఇంత భారీగా వ్యవస్థీకృత దందా సాగుతోందంటే ఉక్కుపాదంతో అణిచివేయాల్సిన జగన్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందనే విమర్శలను ఎదుర్కొంది. మొక్కుబడి సమీక్షలు, అమలుకు నోచుకొని కార్యాచరణను ప్రకటించింది తప్ప గంజాయితో పాటు మాదక ద్రవ్యాలను అరికట్టేలా కఠిన చర్య చేపట్టలేదనే వాదనలు ఉన్నాయి. దీంతో మత్తు మాఫియాదే రాజ్యంగా మారింది. పాలకుల నిర్లక్ష్య వైఖరి ఏపీతో పాటు సరిహద్దు రాష్ట్రాలకు ఇది ఇప్పుడు పెను సవాల్గా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ ఇతర రాష్ట్రాలను సమన్వయం చేసుకుంటూ ఈ భూతాన్ని తరిమేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో గంజాయి సాగు, నిల్వ, అక్రమ రవాణా 3 పువ్వులు 6 కాయలుగా సాగింది. అయితే ఇందులో పట్టుబడింది మాత్రం నీటి బొట్టంతే. ఎవరైనా ఖచ్చితమైన సమాచారం ఇచ్చినప్పుడు లేదా సాధారణ వాహనాల తనిఖీల్లో కొంత దొరికేది. సరుకు విశాఖ మన్యం దాటి రాకుండా కట్టడి చేయడంలో జగన్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందనే వాదనలు ఉన్నాయి. మూలంలోనే ఆపగలిగితే సరఫరాను సమర్థంగా అడ్డుకోవచ్చనే విషయం పాలకులకు తెలియంది కాదు. తెలంగాణ పోలీసులు ఏపీలోకి వచ్చి మరీ ఇక్కడ గంజాయి స్మగ్లర్లను పట్టుకోవడానికి ప్రయత్నించారంటే వైసీపీ ప్రభుత్వం ఎంతలా చేవచచ్చి వ్యవహరించిందో అర్థం చేసుకోవచ్చు. విశాఖ మన్యం నుంచి విదేశాల వరకు కోరలు చాచిన గంజాయి మాఫియా రాష్ట్రాన్ని కబళించేస్తుంటే గత సర్కారు మాత్రం దొరికిన కొరియర్లపైనే కేసులు పెట్టి సరిపుచ్చుకుంది. అసలు సూత్రధారుల్ని పట్టుకునే దిశగా ఏమాత్రం ప్రయత్నించలేదని విమర్శలు వచ్చాయి. రాష్ట్రంలో వ్యవస్థీకృతమైన మాఫియాను కొత్త ప్రభుత్వం కూకటి వేళ్లతో పెకిలించి వేయాల్సి ఉంటుంది. దీనిపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఎన్డీఏ సర్కారు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి మరి.